తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరైతాంది. జాతీయ పార్టీలు బలం చూపించుకునేందుకు ఓ మల్క ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా సార్ వచ్చిపోయిండు. ఇక మొన్న రాహుల్ గాంధీ సార్ వచ్చి కాంగ్రెస్ లీడర్లకు హుషారు గోలేసిండు. అంత పెద్ద లీడర్ వచ్చి అందరితో మాట్లాడితే జోష్ వస్తుంది కదా. మరి అయితే ఏ ఏరియాలో మీటింగ్ పెట్టిండో అదే ఏరియాకి వెళ్ళి నేను చెప్పా, మీరే చూడరు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం వచ్చింది బొర్రి. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కారెక్తుర్రట. మహేశ్వరం ఎమ్మెల్యే సవితక్క తయారైతా అంటే ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియక్క టాటా చెప్పేసింది. మాట ముచ్చట్లు నడిచినాయి, అంతా ఓకే అనుకున్నారు. మంచి రోజు చూసుకొని గులాబీ కండువ మెడలేసుకున్నాడేనట. గిరిజనుల కోసం కేసీఆర్ సార్ పెట్టిన పథకాలకు ఫిదా అయిందట హరిప్రియక్క. ఇక కొడుకుకు చేవెళ్ల ఎంపీ టికెట్ అడిగిందట సవితమ్మ. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు కార్ దిగి కాంగ్రెస్ లకు వచ్చింది కాబట్టి మేం కాంగ్రెస్ లకు వెళ్ళొచ్చి కారెక్కుతాం, ఆ టికెట్ ఇయ్యుర్రి అని అడిగిర్రట తల్లి కొడుకులు. ఇక మొన్న నకరేకల్ ఎమ్మెల్యే లింగన్న గులాబీ గూటికి చేరుతున్నా అని చెప్పే ఆ నిత్యం గడ్డం పెంచుకుని మిసాలు పెంచుకుని ఆ కోటు వేసుకుని తిరుగుతుంటే ఆ గంధువాసన గాంధీ భవన్ మెట్లెక్కడోళ్ళకి కరువైపోయారు. దానికి ముందు రేగ కాంతారావన్న ఆత్రం సుక్కన్న టీఆర్ఎస్ పార్టీకి జయగొట్రి. అసెంబ్లీ ఎలక్షన్ల 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడైతే 5గురు జంప్ అయినట్టే లెక్క. ఇంకో 3 లైన్లు ఉన్నారట. ఇయ్యలో రేపో వాళ్ళు కూడా చేయి గుర్తుకు చేయిచ్చుడు ఖాయమంటున్నారు. పార్లమెంట్ ఎలక్షన్ టైంలా ఒకళ్ళేనుకోగలు పార్టీలకెళ్ళి ఉరికే వరకు ఉత్తమన్నకు ఊపిరాడనంత పని అవుతుండొచ్చు పో.